మాటే వినదంట. పార్ట్ 3. పెద్దబాబు అమ్మాయి గారు అయ్యగారిని బాగా చూసుకుంటున్నారండి అని అన్నాడు బాలు నోటి మీద చెయ్యి తీయకుండానే. ఆ మాట వినగానే దేవుడా, పెద్దబాబు అంటే వీడా అనుకుంది మధు మనసులో. చుప్, నోట్లో నుండి సౌండ్ వచ్చిందంటే చంపేస్తాను. అసలు దీన్ని అపాయింట్ చేసింది ఆ ఈడియట్ని అనాలి అంటూ ఫోన్ తీసుకున్నాడు కిరణ్. హేయ్, ఆ సార్ని ఎందుకు తిడుతున్నావు? నీ ప్రాబ్లం నాతో కదా, నాతో మాట్లాడు అని అంటూ. పెద్దబాబు అంటే నువ్వా? పొద్దున్నుంచి వీళ్ళ మాటలు విని నేను నిన్ను పెద్దరాయుడు లెవెల్లో ఊహించుకున్నాను అని అంది మధు వెటకారంగా. ఉదయ్కి ఫోన్ చేసేవాడలా ఆగి, నేను పెద్దరాయుడిని కాదే, బాద్షాని. ఆయన నువ్వేంటే, నీకు శాలరీ ఇచ్చేది నేనే, వాడు కాదు. నన్నేమో మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. బుర్రబద్దలు కొట్టడానికి ఏవేవో తీసుకొని వస్తున్నావు. వాడిని మాత్రం సార్ అంటూ ఎంత ముద్దుగా పిలుస్తున్నావే అని అన్నాడు కిరణ్ కోపంగా. ఆ మాటలు వినగానే రెస్పెక్ట్ ఇస్తే తిరిగి వస్తుంది నాన్న. అతను నన్ను నీకులాగా మర్యాద లేకుండా రావే పోవే అనడు. మిస్ మధుమిత అని పిలుస్తారు. నువ్వు కూడా అలాగే పిలువు, అప్పుడు నీకు కూడా కావాల్సినంత రెస్పెక్ట్ ఇస్తాను అని అంది మధు కళ్ళు తిప్పుతూ. రెస్పెక్టా నీకు? ఓన్లీ శాలరీ తప్ప నా నుండి అలాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చెయ్యకు అని అంటూ పైకి వెళ్తూ, ఒరే బాలు, ఎందుకైనా మంచిది ఇది నాన్నగారికి దగ్గర ఉన్నప్పుడు నువ్వు కూడా పక్కనే ఉండు. ఎవరికి తెలుసు ఈ పిచ్చిదాని మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో. దీనికి సడన్గా పిచ్చిలేసి ఇలాగే ఏదైనా తీసుకొని బుర్రబద్దలు కొడితే పరిస్థితి ఏంటి అని అన్నాడు కిరణ్ మధు వైపు చూసి. ఫ్లవర్ వాస్ బాలు చేతిలో పెడుతూ, నాకేం పిచ్చి లేదు, నేను చాలా స్ట్రాంగ్ మైండెడ్ని. అంత త్వరగా అలాంటి జబ్బులు నాకు రావులే, నువ్వు కంగారు పడకు అని అంది మధు కోపంగా. ఆహా, అయితే నిన్న కార్ కిందకి సరదాగా వచ్చావా, చూస్తానో లేదో అని చూడటానికి అన్నాడు కిరణ్ వెటకారంగా. లేదు, నీకు డ్రైవింగ్ వచ్చో లేదో అని టెస్ట్ చేయడానికి వచ్చాను అని అంది మధు కళ్ళు తిప్పుతూ. అచ్చా అవునా, చూసావుగా నా డ్రైవింగ్ స్కిల్స్. మళ్ళీ టెస్ట్ అంటూ ముందుకు వచ్చావనుకో నిమ్మకాయ తొక్కినట్టు తొక్కేస్తాను అంటూ మధు వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు కిరణ్. బాలు, నిజంగా వీడు మీ పెద్దబాబేనా? ఎక్కడన్నా దొరికితే తెచ్చుకున్నారా? ఇంట్లో అందరూ ఎంత స్వీట్గా ఉన్నారు, ఈ మహానుభావుడేంటి ఇలా ఉన్నాడు అని అంది మధు ఆశ్చర్యంగా. ఏంటి డాక్టర్ అమ్మ పెద్దబాబుతో అలా మాట్లాడుతున్నావు? ఆ బాబుతో మాట్లాడాలి అంటే ఇంట్లో అందరికీ ఇది తెలుసా అంటూ చిన్నపిల్లలకు టీచర్కి చూపించినట్టు చిటికిన వేలు చూపించి భయం భయంగా పడ్డాడు బాలు. బాలు భయం చూసి ఇంట్లో వాళ్ళందరినీ అదిరించి బెదిరించి ఇలా కంట్రోల్లో పెట్టుకున్నాడనమాట ఈ ముక్కోపి అనుకుంటూ వెళ్ళి పడుకుంది మధు. కిరణ్ తన రూంలోకి వెళ్ళి ఉదయ్కి ఫోన్ చేశాడు. రేయ్, ఇప్పుడు వదలవా? ఇంకా ఇప్పుడు కూడా పడుకోనివ్వవరా? మళ్ళీ ఫోన్లు చేసి చంపుతున్నావు అని అన్నాడు ఉదయ్ ఏడుపు మొహం వేసుకొని. రేయ్, నీకు నిజంగానే నిద్ర చాలక బ్రెయిన్ దొబ్బిందిరా, అందుకే ఆ మెంటల్ దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టావు అని అన్నాడు కిరణ్ కోపంగా. మెంటల్ ఎవరికిరా అని అన్నాడు ఉదయ్ వస్తున్న చింతలను ఆపుకుంటూ. ఇంకెవరికిరా, నువ్వు అపాయింట్ చేసిన కేర్ టేకర్ దానికి అని అన్నాడు కిరణ్. ఎవరికి, మిస్ మధుమితకా అని అన్నాడు ఉదయ్ ఆశ్చర్యంగా. ఆ మిస్ మెంటలే అని అన్నాడు కిరణ్ సాగదీస్తూ. నన్ను మెంటల్ ఏంటిరా చండాలంగా అని అన్నాడు ఉదయ్. దాని సంగతి నీకు తెలియదురా, దానికి మెంటలే. ఇవాళ కొంచెం ఉంటే నా తల పగలగొట్టేది తెలుసా అని అన్నాడు కిరణ్ కోపంగా. హా 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 అని గట్టిగా నవ్వాడు ఉదయ్. నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నవ్వుతున్నావేంటిరా అని అన్నాడు కిరణ్ చిరాకుగా. నీ మీద చెయ్యి వేసే దమ్ము మగవాళ్ళకి ఎటూ లేదు, అన్నా ఉండనివ్వరా? నాకు కూడా కాస్త ఆనందంగా ఉంటుంది. మేము కొట్టలేకపోయినా కనీసం ఎవరో ఒకరన్నా ఆ పని చేస్తున్నారులే అని సంతోషిస్తాం అని అన్నాడు ఉదయ్ నవ్వుతూ. ఒరేయ్ ద్రోహి, నువ్వు నా స్నేహితుడివి కాదురా, శత్రువువి అని అన్నాడు కిరణ్ కోపంగా. హా హా, ఓకే జనాబ్, నువ్వు ఏది అనుకుంటే అదే అన్నాడు ఉదయ్ నవ్వుతూ. ఏడ్చావులే గాని దాన్ని త్వరగా తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేయి అన్నాడు కిరణ్ కోపంగా. కుదరదు బంగారం, 3 నెలల లోపల తనని తీయడానికి రూల్స్ ఒప్పుకోవు అని అన్నాడు ఉదయ్ థాపీగా. దాని మొహానికి ఆ రూల్స్ ఏం తెలుసులే, ఏదో ఒకటి చెప్పి పీకే అని అన్నాడు కిరణ్. అంత లేదు నాన్న, ఆ అమ్మాయి మధ్యలో మానేస్తే తిడుతావని రూల్స్ 1కి 2 సార్లు చెప్పి పేపర్ సైన్ చేయించుకున్నాను. సో తనకి రూల్స్ అన్నీ బాగా తెలుసు అని అన్నాడు ఉదయ్. ఏయ్ ఏంటిరా
నీ తీసేయడం ముందు నీకే ఇష్టం లేనట్టుగా ఉంది అని అన్నాడు కిరణ్ అనుమానంగా. అదేం లేదురా, ఆ అమ్మాయిని చూడగానే అంకుల్ని చూసుకోవడానికి సరైన మనిషి అనిపించింది. పైగా తను మంచి ఫిజియోథెరపిస్ట్ కూడారా. అంకుల్ త్వరగా లేచి తిరగాలనే కదా నీ కోరిక. నాకెందుకో తనని చూసిన తర్వాత నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అనిపించింది అని అన్నాడు ఉదయ్ దానంగా. అప్పటి వరకు చిట్టపట్టమన్న కిరణ్ తండ్రి మీద ఉన్న ప్రేమతో ఏం మాట్లాడలేకపోయాడు. పొద్దున్నే లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ బాల్కనీలోకి వచ్చాడు కిరణ్. బయట లాన్లో తండ్రి కాళ్ళకి ఏదో ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తున్న మధుని చూశాడు. ఆయన మాట్లాడలేడు అని తెలిసి కూడా నవ్వుతూ ఏదో మాట్లాడుతుంది. అది చూశాక కిరణ్కి మధుని తీసేయాలి అనే ఆలోచన కరెక్టే కాదేమో అనిపించింది. రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసరికి అశోక్కి టిఫిన్ తినిపిస్తుంది మధు. కిరణ్ కూడా టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు. కావేరి కిరణ్కి టిఫిన్ పెడుతూ, చూడు పెద్దబాబు, రోజు నువ్వు ఆలస్యంగా ఇంటికి వస్తున్నావు. ఇలా నిద్ర లేకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా? సంపాదన ముఖ్యం కాదనట్లేదు, కానీ ఇలా ఆరోగ్యం పట్టించుకోకుండా ఉంటే ఎలా చెప్పు అని అంది నెమ్మదిగా. అప్పుడే కిందికి వస్తున్న కౌశిక్ కావ్యని చూసింది జగదాంబ. నా మన్వడు కష్టపడి సంపాదిస్తేనే కదా వీళ్ళు జల్సాగా ఖర్చు చేసి తగలేసేది అని అంది పుల్లవిరుసుగా. బామ్మ అని అన్నాడు కిరణ్ టిఫిన్ తింటూ. ఏంటిరా బామ్మ అంటున్నావు? నేను అన్నదాంట్లో తప్పేముందని అంది జగదాంబ మన్వడి వైపు చూసి. అంతలో అక్కడికి వచ్చిన కౌశిక్ కావ్య తల్లి వైపు చూసి ఆర్ట్స్ గురించి మాట్లాడమంటూ కావేరికి కళ్ళతో సైగలు చేయడం జగదాంబ గమనించింది. కావేరి తను అడగను అన్నట్టు తల ఆడించడం చూసి కొంచెం శాంతించింది జగదాంబ. ఈ అడగదని అర్థమై వాళ్ళే కొంచెం ధైర్యం తెచ్చుకొని అన్నయ్య అని పిలిచారు. కిరణ్ మాట్లాడకుండా తల ఎత్తకుండా తన పనిలో తానే ఉన్నాడు. ఎంత పొగరో చూడు, పిలిచినా వినపడనట్టు ఎలా యాక్ట్ చేస్తున్నాడో అనుకుంది మధు మనసులో. మళ్ళీ అన్నయ్య అని పిలిచాడు కౌశిక్. ఏంటి అన్నట్టు తల పైకెత్తి చూశాడు కిరణ్. కిరణ్ అలా చూడగానే కౌశిక్ చేతులు వణికిపోయాయి. చేతిలో ఉన్న స్పూన్ వదిలేశాడు. ఎలాగో గొంతు పెగులుచుకొని, అన్నయ్య మా కార్డ్స్ బ్లాక్ చేయించావు కదా, చాలా ఇబ్బందిగా ఉంది అన్నయ్య. అన్నిటికీ ఫ్రెండ్స్ ముందు చెయ్యి చాపుతుంటే చాలా అవమానంగా ఉంది అన్నాడు. అవును అన్నయ్య అని అంటూ వంతు పాడింది కావ్య. ఉండనివ్వండి, అప్పుడే మీకు ఇంట్లో వాళ్ళ విలువ, టైం విలువ, మనీ విలువ అన్నీ తెలిసి వస్తాయి అన్నాడు కిరణ్ సీరియస్గా. సారీ అన్నయ్య, ఇంకెప్పుడు అలా చెయ్యము. తప్పైపోయింది, ఈ ఒక్కసారి క్షమించు అన్నయ్య అన్నారు ఇద్దరు. కిరణ్ పైకి లేచి, ఈజీగా దొరికే క్షమాపణకి విలువ ఉండదు. సో కొన్నాళ్ళు ఇలాగే ఉండండి. మీరు నిజంగానే మీ తప్పుని తెలుసుకొని రియలైజ్ అయ్యారని నాకు అనిపిస్తే అప్పుడు క్షమిస్తాను అని అన్నాడు. అయ్యో అయ్యో, వదిలింది రోగం, ఇక్క తిన్నగా కుదిరింది అంటూ జగదాంబ వైపు చూసి కళ్ళెగరేశాడు బాలు. ఆవిడ కూడా బాగా అయింది అన్నట్టు చూసింది బాలు వైపు సంతోషంగా. కిరణ్ డైనింగ్ టేబుల్ దగ్గర నుండి తండ్రి దగ్గరికి వచ్చి మోకాలు మీద కూర్చొని ఆయన చెయ్యి తన తల మీద పెట్టుకొని, నన్ను ఆశీర్వదించండి నాన్న. ఈరోజు ఒక బిగ్ ప్రాజెక్ట్కి టెండర్ వేయబోతున్నాను. అది నీ కిరణ్కే రావాలని దీవించండి అని అన్నాడు. అశోక్ కొడుకు వైపు ప్రేమగా చూశాడు. చూపులోనే ప్రేమ అర్థమైంది. ఆయన మెదడు బాగానే రెస్పాండ్ అవుతుందని గమనించింది. కిరణ్ లేచి బయలుదేరుతూ, బాలు రాత్రి నేను చెప్పింది గుర్తుందిగా అని అన్నాడు మధు వైపు చూస్తూ. ఆ మాట వినగానే మధు కోపంగా కిరణ్ వైపు చూసింది. కిరణ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అశోక్ గారి పని పూర్తి చేసుకొని కొంచెం ఫ్రీ అయిన మధు ఇల్లు చూస్తూ గోడ మీద ఉన్న ఫోటోలు చూసి అందులో ఉన్న ఒక ఫోటో మీద తన కళ్ళు ఆగిపోవడంతో, బాలు ఆ ఫోటో ఎవరిది అని అడిగింది మధు. ఆవిడ మా పెద్దబాబు గారి అమ్మగారు, భువనేశ్వరి అమ్మగారు, డాక్టర్ అమ్మ అని అన్నాడు బాలు చాలా గౌరవంగా. వాట్ అని అంది మధు ఆశ్చర్యంగా. పెద్దమ్మగారు డాక్టర్ అమ్మ అని అన్నాడు బాలు. అంటే కావేరి గారు పెద్దబాబు గారి కన్నతల్లి కాదా అని అడిగింది మధు ఆశ్చర్యంగా. కాదమ్మా, అమ్మగారు కిరణ్ బాబు గారు చిన్నగున్నప్పుడే ఏదో జబ్బు చేసి చనిపోయారమ్మా. తర్వాత అయ్యగారు కావేరి అమ్మగారిని చేసుకున్నారు అని చెప్పాడు బాలు. ఓ, సవతి తల్లి అయ్యుండి కూడా
ప్రేమగా ఉంటున్నారు అంటే చాలా గ్రేట్ అనుకుంది మధు మనసులో. ఆఫీస్కి వెళ్ళిన కిరణ్ దగ్గరకు వెళ్ళి, ఈ ప్రాజెక్ట్ కోసం ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా టెండర్ వేస్తుంది అంటరా అన్నాడు ఉదయ్ సీరియస్గా. ఆ మాట వినగానే హో అవునా అని అన్నాడు కిరణ్ ఎలాంటి భావనలు లేకుండా. హా అని అన్నాడు ఉదయ్. ఎవరు టెండర్ వేసినా ఆ ప్రాజెక్ట్ మనదే, ఫిక్స్ అయిపో అన్నాడు కిరణ్ కాన్ఫిడెంట్గా. ఏది ఏమైనా నువ్వు అప్సెట్ అయి ఏ గొడవలు చెయ్యకు అని నాకు మాట ఇవ్వు అన్నాడు ఉదయ్. ఓయ్, ఊరికే గొడవ చేయడం తప్పించి నాకింకేం పని లేదనుకుంటున్నావా? కిరణ్ అనవసరంగా ఎవరి విషయంలోనూ తలదూర్చడు. వాడి విషయంలో ఎవరైనా ఏలు పెడితే చెయ్యి విరిచేస్తాడు అంతే అని అన్నాడు కిరణ్ ఉదయ్ వైపు చూసి. ఓ మై గాడ్, వీడికి చెప్పలేం. వీడిని ఆపగలిగే వాళ్ళు ఈ భూప్రపంచంలో ఇంకా పుట్టలేదు అనుకుంటా. ఒకవేళ పుట్టినా ఇంకా వీడి లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వలేదు అనుకుంటా అనుకున్నాడు ఉదయ్ మనసులో. ఇంకా ఉంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.